హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను హైదరాబాద్. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఏమనుకుంటారు నాకు తెలుసు, ప్రతి వీడియోలను చెప్పే డైలాగే అనుకుంటారు. కానీ ఇప్పుడైతే మంచిగా 100% ఇంటర్వ్యూలు కంపల్సరీ లైన్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నాకైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా పూజలో కూడా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను కూడా వినాయకుడు వీడియోల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటది, అవన్నీ అడిగి కనుక్కుందాం. ఇప్పుడైతే మనం కట్కేశ్వర దగ్గరకు వచ్చినాము. వినాయకులు ఇక్కడ తయారు చేస్తున్నారు, అడుగుదాం. ఓకే, కలకత్తా వినాయకులు అని అందరు అనుకుంటారు కదా, అవే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. అవి తయారు చేయాలి అంటే 100% న్యాచురల్ గా తయారు చేయాలా, బేస్ తో సహా మనం చూసొద్దాం అండి. మెయిన్ దీంట్లో ఒక బేస్ అన్నమాట. ఇవి ఈ కట్టెలతో తయారు చేస్తారు వినాయకులని. ఇవి మన గోవా కట్టెలు అంటారు అనమాట. ఏ గోవా కట్ట అయినా లకడీ కా నామ్ క్యా హై? జావ్. ఆప్కే పాస్ జావ్ అంటారంట వాళ్ళ దాంట్లో. మన దగ్గర వచ్చి గోవా కట్టెలు అంటారు. ఇవి సెంటరింగ్ కట్టెలు కూడా అని అంటారు. ఇవైతే మెయిన్ బేస్ అనమాట. ఏ బేస్ అయినా బేస్ और ऊपर लगाने का डिजाइन है. ఇట్లా వస్తుందంట. ఏ కిतना दिन में होता ఏ పూరా ఒక్క రోజు అవుతుందంట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే పోదాం. లోపల పోయి కొంతమంది తయారు చేస్తారు. ఇక్కడ ఓన్లీ బేస్ రెడీ అవుతుంది. లోపల పోయి మనం వాళ్ళని అడుగుదాం, అంటే ఎట్లా చేస్తారు, ఈ వినాయకుల ప్రత్యేకత ఏంది అని అడుగుదాము. వాళ్ళకి తెలుగు వస్తలేదు, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా, కమ్ లెట్స్ గో. हिंदी में आएगा ना. चलो ఓకే. ఇవి ఓకే చలో. ఇప్పుడైతే కలకత్తా వినాయకుల దగ్గరకు వచ్చినాము. ఎందుకంటే అవి भाई आप कहाँ से हो? कलकत्ता से. कलकत्ता. ये स्पेशली आप गणेश का काम करने के लिए आया क्या आप? यस. ये किससे बनता भैया? किससे? मिट्टी से बनता पूरा. पहले कॉर्ड लपटना पड़ता. कार्ड बोले तो घास. గడ్డి ఇంకా బంకమట్టి తో చేస్తారంట. पहले इधर का मिट्टी है. इधर का. उसके बाद बंगा मट्टी से फिनिशिंग होगा. ओके. लास्ट फिनिशिंग बंगा मट्टी से. उधर जो कलकत्ता में गंगा नदी है ना, उसका मट्टी लेके इसका फिनिशिंग होगा. ఓకే, గంగా నది నుంచి తెస్తారంట మట్టి. అక్కడ నుంచి తెచ్చి ఈ ప్రిపేర్ చేస్తుంటారు. ఎందుకంటే ఇవి బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. మన పొల్యూషన్ కాకుండా ఉండేది అంటే ఇవే కలకత్తా వినాయకులతోనే పొల్యూషన్ కాకుండా ఉంటది. ఎందుకంటే దీంట్లో ఓన్లీ గ్రాస్ అండ్ మట్టి ఉంటది కాబట్టి. और भैया ये बनाने के लिए कितना दिन लगता है ये गणेश के लिए? जो भी काम है, काम के ऊपर डिपेंड करता है. ये छोटा गणेश ठीक है. छोटा गणेश जल्दी हो जाएगा. बड़ा गणेश तो टाइम लगेगा ना. कितना महीने लगता है ये गणेश को? कितना महीने तो पूजा के 10 दिन पहले पूरा रेडी करना होगा. अभी से स्टार्ट हुआ. अभी से स्टार्ट हुआ. అంటే మినిమం ఒక एक महीना हो गया. అంటే ఒక నెల పడుతుందంట ఈ వినాయకుని తయారు చేయడానికి. కానీ బాగుంది వినాయకుడు. ఇప్పుడే తయారు చేస్తున్నారు, కానీ హెడ్ ఇవన్నీ పెట్టలేదు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఇంకా బాగుంది వినాయకుడు. ఓన్లీ గడ్డి పెట్టిరు అంటే. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఫినిషింగ్ ఇస్తారన్నమాట. తర్వాత గణేష్ కా ఫినిషింగ్ కब होता भैया? कालिया परसों होता. पूरा फिनिशिंग है मिट्टी का. फर्स्ट लेयर का काम कालिया परसों होता. ओके. ये रेट कितना रहता? रेट तो मालूम नहीं, सेट का मालूम है. कोई भी आके कम में पूछा तो आपको तकलीफ होता ना? जरूर. कितना मेहनत करता है. आप कितना मेहनत करके ये बना था. कोई भी आके मेरे को कम में दो, इतना दो बोले तो तकलीफ होता. तकलीफ तो होता. पूरा मालिक का जिम्मा है ना, हम लोग काम करना है इधर. అంటే వీళ్ళ సేట్ లేడంట రేట్ చెప్పడానికి. వీళ్ళకు రేట్ కూడా తెలియదంట. నేను అందుకని అడిగినా, ఎవరైనా వచ్చి తక్కువకి అడిగితే మీకు బాధ అనిపిస్తుంది అంటే, అనిపిస్తుంది అన్న ఇంత తయారు చేసి అని అంటున్నా ఆయన. ओके भैया, मैं कलर केमिकल वाला मिलाते नहीं, नेचुरल केमिकल नॉर्मल वाला. ओके. और ये फिनिशिंग कब तक होएगा भैया? कब तक? 15-20 दिन का पहले. 15-20 दिन का पहले होगा. ओके भैया, आप अच्छा करे. ये कब से सीख रहे हैं आप ये? कब से? मेरा तो 10 साल हो गया. 10 साल हो गया. और इधर काम कर रहा हूँ 8 साल हो गया. अब ये काम होने के बाद क्या काम करेगा फिर? गाँव जाके मूर्ति बनाएगा. गाँव को जाएगा. कौन सा गाँव है आपका? వెస్ట్ బెంగాల్ కలకత్తా. ఓకే, ఇలా అడిగినా నేను. వీళ్ళు ఈ పని అయిపోయినాక ఏం చేస్తారు అంటే, మళ్ళా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారంట. इधर 1 साल को एक बार आएगा आप? सीजन में कितना दिन आएगा इधर? कितना दिन? 1 महीना होगा. ఒక 1 మంత్ అవుతుందంట వీళ్ళు వచ్చి. ఓన్లీ సీజన్ కి వస్తారంట. ఓకే, మనం అయితే ఇంకా వినాయకులు ఉన్నాయి, అవైతే చూద్దాం.
భయ థ్యాంక్స్ భయ. ఏ కుచ్ నహీ హోతా ఆయన మట్టి ఉందని భయపడుతుండు. రైట్, ఈ వినాయకుడిని చూద్దాం మనము. ఈ వినాయకుడు వచ్చి గడ్డితో మొత్తం ప్రిపేర్ అయిపోయింది, మొత్తం గడ్డే ఉంది దీంట్లో. మళ్ళీ మనం ఒక 20 days అయినాక మళ్ళీ ఒక్కసారి వచ్చి వినాయకులు చూపిస్తా, అప్పుడు మొత్తం రెడీ అయి ఉంటాయి. ఇంకా కొన్ని వినాయకులు కొన్ని రెడీ అయినాయి ఉన్నాయి, అక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, అంటే శంకరుని లాగా ఉన్నాడు శివుని వినాయకుడు, త్రిశూలం పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఉంది చూడండి ఫోటో, చూసిరా ఎంత బాగుంది కదా. మీకు ఎవరికైనా కావాలంటే అడ్రస్ పెడుతున్నా, గట్కేసర్ మేడిపల్లి దగ్గర. ఈ అడ్రస్ వచ్చి వాళ్ళు ఎట్లా బనాయిస్తారు చూడండి, మట్టిని గ్రాస్ ని ఒక్క దగ్గర కలుపుతున్నారు వీళ్ళు. ये कितना दिन लगता है ये बनाने को, मट्टी मिलाने? ये मट्टी भाज लपट के मट्टी लगा के फिर बेस में लगाना पड़ता। हाँ, बेस में लगाना पड़ता. ये कहाँ से लाया मट्टी? ये मट्टी हैदराबाद का है. हाँ, दूसरा कलकत्ता का बोला. कलकत्ता का मट्टी आएगा, फिनिशिंग का मट्टी. हाँ, ఓన్లీ ఫినిషింగ్ అంట కలకత్తా, అంటే మంచి ఫినిషింగ్ రావడానికి. फिनिशिंग का मट्टी होने के बाद फिनिशिंग होगा. ओके, होने के बाद उसका बाद कलर होता. और कितना दिन में रेडी होगा ये पूरा विनायक गणेश का? 10-15 रोज का बाद फिनिशिंग होगा. ఫినిషింగ్ అవుతాయిగా. ఇంకొక 15 days లో వస్తుందంట. కానీ మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోరు, మస్తున్నాయి కలకత్తా వినాయకులు. ఇక్కడ కూడా తక్కువ ఇస్తారు. ये इसमें क्या क्या मिला है आप? ये क्या है, घास है, फिर मिट्टी है, हाँ, फिर घास लपट के मिट्टी लगाना पड़ता है. उतना ही चिपक जाता हो. हाँ, वो चिपक जाता है, फिर बेस में लगाना पड़ता है. ఓకే, उसका बाद अगड़ा माटी डाल के फिर फिनिशिंग माटी లెవెల్ కడతా. ఠీకే భయ్యా, ఓకే. ఇలా అయితే మట్టితో చేసారు, మట్టి ఇంకా గడ్డి. ఇదైతే న్యాచురల్ ఉంది, చాలా బాగుంది ఇది వినాయకులది. దామయ్య ఇంకొక వినాయకుడు ఇక్కడ రెడీ అయింది చూడు. వినాయకుడు ముట్టుకుందాం అనుకుంటున్నా, ముట్టుకోవాలనిపిస్తుంది కానీ పచ్చిగా ఉంది వినాయకుడు. మంచిగా ఉంది, అంటే అందంగా. ఇంకా ఇప్పుడు ఫినిషింగ్ వస్తే ఇంకా ఇంకా మస్తు వస్తుంది, జబర్దస్త్ వస్తుంది వినాయకుడిని. కానీ మన పొల్యూషన్ కాకుండా ఉండాలి అని అందరు అనుకుంటారు కదా, దానికి వినాయకులు బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఓన్లీ మట్టి గడ్డి ఉంది కాబట్టి దీంట్లో. ఈ మట్టి కూడా చూడండి, ఈ మట్టి బంకమట్టి. ఇది మన చెరువులలో, అంటే అన్ని చెరువులలో ఉండదు, ఇది ఏదో ఒక చెరువులు ఉంటుంది బంకమట్టి. ఇది ఒరిజినల్ బంకమట్టి. దీంట్లో ఏదో గ్రాస్ కలిపిరు, కొంచెం ఒడ్ల పొట్టు సంథింగ్ కలిపిరు. ఇవైతే ఉన్నాయి. ఒక వినాయకులు కూడా ఇప్పటికే కొన్ని ఫినిషింగ్ వచ్చినాయి, ఉన్నట్టున్నాయి ఇవి అనుకుంటా నాకు తెలిసి. కానీ ఈసారి అనుకుంటా ఇంకా ఫినిషింగ్ మొత్తం కాలేదు ఇవి, కానీ బాగున్నాయి. మూర్తులు ఎంత మంచిగా ఉన్నాయి, గణేషులు ఇట్లుంటే మంచి అందంగా ఉంటాయి. ఇట్లా ఇంకా కొంచెం మనము ఈ డ్రెస్సింగ్ అవి పెడతారు వీళ్ళు, అప్పుడు ఇంకా అందంగా కనబడతాయి వినాయకులు. చాలా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇటు 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 చూపిద్దాందా. ఇంకొక వినాయకుడు నేను చూసిన, చాలా బాగుంది. ఇంకొక వినాయకుడిని మీకు చూపిస్తా. ఫినిషింగ్ మొత్తం కాలేదనుకుంటా, పెద్దగా ఉంది. నేను చూసిన వినాయకుడిని. ఇక ఇవి కూడా ఫ్లవర్, తామరపువ్వు అనుకుంటా ఇది. సారీ రోజ్ ఫ్లవర్ మీద ఉన్నాడు వినాయకుడు. రోజ్ ఫ్లవర్ వెనకాల ఉంది, ప్లాంట్ మీద కూర్చున్నట్టున్నాడు. బాగుంది వినాయకుడు, బాగుంది. ఓకే, మీకు పెద్ద వినాయకుడు చూపిస్తా ఇప్పుడు. రండి. ఈ వినాయకుడు ఫినిషింగ్ వచ్చినాక సూపర్ కనబడుతుంది, హైలైట్ ఉంటుంది వినాయకుడు. మీకు నేను ఒక పోయినసారి చూసిన అనుకుంటా ఇలాంటి వినాయకుడినే నేను చూసింది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు రెడీ అవుతుంది అనుకుంటా, ఇది కొంచెం బాగుంది. ఇంకొకటి ఇటు ఈ వినాయకుడిని చూద్దాం రండి. ఈ వినాయకుడు ఇందాక మేము ఫోటోలు చూపించినాం కదా, అట్లుంటుంది ఈ వినాయకుడు. ఇవన్నీ చూడండి, ఇదంతా జోరుబొంత. మనము ఇది ఏంటంటే సంచులు ఉంటాయి కదా, జూట్ బ్యాగ్ అంటారు కదా, ఆ జూట్ బ్యాగ్ సంచి ఇది. కానీ హైలైట్ ఉంది. ఆ జూట్ బ్యాగ్తో ఇంత క్రియేటివిటీ వస్తుందని నాకు కూడా తెలియదు. కూరగాయలు పెట్టుకోనికే అనుకున్నా, కానీ ఇంత క్రియేటివిటీ చేస్తారు వీళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి శివపార్వతులు ఉన్నారు అండ్ వినాయకుడు కూడా ఉన్నాడు. ఇంకోండి శివుడు, పార్వతి అండ్ వినాయకుడు. भैया ये गणेश का कितना दिन में रेडी होता अभी ये विनायक? कलर, हाँ कलर, ఆఖిర్ మే. ఆయన ఇంకొక లాస్ట్కి రెడీ అవుతుందని చెప్తున్నాడు. మీరు చూడండి, అప్పటికి బాగున్నాయి. నా
పాము మీద ఇట్లా వచ్చేది పెడుతుండే ఆయన ఇప్పుడు. అంటే నాగం పాములు వస్తాయి కదా పెద్ద పెద్దవి, ఆ పాములు వచ్చేది ఇది వినాయకుడు. చూడొచ్చు. ఇంకా రెడీ కాలేదు, కానీ రెడీ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఈ వినాయకుడు నెమళ్ళు ఉన్నాయి 2, అటొకటి ఇటొకటి, కానీ చాలా బాగుంది. ఇంకా ఒక హెడ్ ఇంకా మొత్తం ఫినిషింగ్ వస్తే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు రెడీ కాకముందుకు ఎందుకు చూపెడుతున్నారని. మీకు తెలియని వాళ్ళు ఉంటే వచ్చి తీసుకుంటారని చూపెడుతున్నాము. చాలా బాగుంది, హైలైట్ ఉన్నాయి. ఇక్కడనైతే ఇంకా వినాయకులు వస్తాయి, ఇంకా పక్కన షెడ్ కూడా ఉంది, అది మనం తర్వాత చేద్దాము. ఎందుకంటే నేను ఎందుకు వచ్చినా అంటే ప్రాపర్గా ఎట్లా చేస్తున్నారు మీకు ఒక అవగాహన ఇవ్వడానికి వచ్చిన నేను. ఈ కలకత్తా వినాయకులను పేపర్స్తో చేస్తారని కొంతమంది ఉంటారు, లేదు ఇట్లా ఉట్టి అట్టముక్కలు అని కొంతమంది అంటారు. కాదు, అది కాదు, ఒరిజినల్ బంకమట్టి అండ్ ఇంకా గ్రాస్తో చేస్తారు. మేము ఇప్పుడు రెడీ అయ్యేటప్పుడు కూడా చూసినాము, 100% బంకమట్టి అండ్ గ్రాస్తో చేసే వినాయకులు కలకత్తా వినాయకులు. మీరు పెట్టేది ఉంటే ఈ కలకత్తా వినాయకులను పెట్టండి. అంటే మన నేచర్కి కూడా హాని కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళు కెమికల్స్ కూడా ఏం హానికరం కెమికల్స్ వాడతలేరు, అన్ని మంచి కెమికల్స్ వాడుతారు. ఓకేనా? చలో, మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ కొట్టండి, 100% సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో చేయాలి అంటే లైక్స్ కొట్టాలా. నాకు లైక్స్ కొడితే మీకు 100% నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్ వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకేనా? రైట్.